రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు. కాంగ్రెస్ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. 10 ఏళ్ల పాలించిన బీఆర్ఎస్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. ఇక సూర్యాపేట జిల్లాలో కోదాడ పట్టణంలోని 14వ వార్డులో సతీమణి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి. 2 ఏళ్ల పాలనలో అమలైన అభివృద్ధి సంక్షేమమే తమకు భారీ మెజారిటీ ఇస్తుందని చెప్పారు. నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటున్న వార్తలు ట్రెండ్స్ ఒకటి చూస్తే ఈరోజు పోలింగు 116 మున్సిపాలిటీస్లో 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ 2 ఏళ్ల మా పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శక పరిపాలనపై కానీ ప్రజల్లో మున్సిపల్ ఓటర్స్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా స్పష్టంగా అవపడుతుంది. ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్. అన్ని ఎన్నికల్లో ఈ 2 ఏళ్లలో డిసెంబర్ 2023 మొదలుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవడం మీరందరూ రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా రానున్న ఈ 3 ఏళ్లలో మేము నెక్స్ట్ టైం కూడా డెఫినెట్గా గెలవబోతున్నాం.